బ్రో ఏంటి బ్రో ఎలా చేస్తున్నావు? బ్రో వదిలే బ్రో, బ్రతకాలని లేదు. బ్రో నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. లవ్ ఫెయిల్యూరా? 2 years లవ్ బ్రో, 2 minutesలో వద్దని వెళ్ళిపోయింది. మనం ఇష్టపడింది మనతో లేకపోతే లైట్ తీసుకోగలం, కానీ మనం ప్రేమించింది మనతో లేకపోతే అంత ఈజీగా లైట్ తీసుకోలేం బ్రో. అమ్మాయి ఫోన్ చేసి పిలిస్తే ప్రపంచాన్ని మర్చిపోతాం. నీతో మాట్లాడాలని ఉందిరా అని అంటే ఫ్రెండ్స్ని మర్చిపోతాం. ఇంకా ప్రేమగా మాట్లాడితే పేరెంట్స్ని మర్చిపోతాం. అదే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ప్రాణాలు కూడా మర్చిపోతాం. నిన్ను చూస్తే మా ఫ్రెండ్ ఎవరు గుర్తొస్తున్నాడు బ్రో. వాడిని కూడా లవ్ ఫెయిల్యూరే. వాని స్టోరీ నీకు చెప్తారా బ్రో? 5 సంవత్సరాల అందమైన ప్రేమ కథ, అందులో కొన్ని అందమైన అబద్ధాలు, వాటిని నిజమని నమ్మిన ఒక మనసు, ఆ మనసు గురించి క్షణం కూడా ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిన ఓ ప్రేమ కథ. ఏమైంది కీర్తి? 20 days నుంచి ఫోన్స్ అండ్ మెసేజ్కి రెస్పాన్స్ లేదు. అసలు ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో నాకు వేరే సంబంధం చూశారు. హీస్ ఎ బిజినెస్ మ్యాన్. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. నీకు జాబే లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అర్థం చేసుకో, మనకు సెట్ అవ్వదు కన్నా. ఫర్గెట్ మీ. ఆకాశంలో ఉంటుంది కదా చందమామ, అది నువ్వు కీర్తి. అది నా చేతుల్లోకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియలేదు. కానీ అదే చందమామ అక్కడికి వెళ్ళిపోతుందంటే ఎంత బాధపడాలో అర్థం కావట్లేదు. మర్చిపోవడానికి నువ్వు నా జ్ఞాపకం కాదు కీర్తి, నా జీవితం. నా గిఫ్ట్ నాకు ఇచ్చావు, నా ప్రేమను కూడా నాకు ఇచ్చేళ్ళు. వదిలేసిన ప్రాణం చేస్తుందే ఒంటరి పయనం. నన్ను నీ దాకా రావద్దనవద్దే. నువ్వే చేసిన గాయం మరుగైన అవ్వదు మాయం. చెలియా ఇంకా నువ్వు దూరం జరగొద్దే. గడిచే ప్రతి కాలం నిన్ను గుర్తే చేస్తూ కాల్చనులే. మరవడమే కష్టం, నువ్వు నాలో ఊపిరివే. నువ్వు నాకే సొంతం అనుకున్నది అంతా శూన్యములే. నా రంగుల లోకం ఇక నలుపే. వెళ్ళకే వదిలెళ్ళకే, నన్ను నిలువునా ఉరి తీయకే. నా గుండెలో చితి మంటలే రగిలించిలా బసి చేయకే. వెళ్ళకే వదిలెళ్ళకే, నా గుండెలో చితి మంటలే. అరే మర్చిపో అన్నకారా, అయినా ఎందుకు ఇలా తయారవుతున్నావు? మర్చిపో. ఇది మాటల్లో చెప్పడానికి చాలా సులువైన పదం రా. కానీ ఒకరి మీద ఇష్టం పెంచుకొని తనతోనే ఉంటూ, తనతోనే మాట్లాడుతూ, తనతోనే ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకునేసరికి నువ్వు నాకు వద్దు, మర్చిపో అనే ఒక్క పదం చాలా నరకంగా ఉంటుందిరా. మర్చిపోవడం చాలా నరకం రా. ఏ పిచ్చోడా, మొన్న పరిచయమైన దాని గురించే ఇంతలా బాధపడుతున్నావు కదా.
ప్రేమించింది వదిలేసింది వదిలేసింది అని చేస్తున్నావు కదా. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసారా? 10 నెలలు తన కడుపులో కాపాడుకునే మీ అమ్మ, 25 సంవత్సరాలు నీకు ఏ కష్టం రాకుండా పెంచే మీ నాన్న, పైసా ఆశించని స్వార్థం లేని ఫ్రెండ్షిప్ వీళ్ళు చూపించేదిరా ప్రేమ అంటే. వాటన్నింటి ముందు నువ్వు అంటున్నావే ఈ ప్రేమ చాలా చిన్నదిరా. రే, అమ్మాయిలు మనల్ని వద్దని వదిలించుకొని అసలు మనం వాళ్ళ లైఫ్లోకి రానట్టు ఇంకొకరితో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే, మన అబ్బాయిలకు మాత్రం వాళ్ళ వెనుకనే వెళ్ళాలని వాళ్ళ గురించి ఆలోచిస్తూ నరకం అనుభవిస్తాం కదరా. అది నిజంగా మనలో లోపమా లేదా శాపమో అర్థం కావట్లేరా. నిన్ను దాచే హృదయం ఉంటుందా వింటే ఈ విషయం, నువ్వే లేకుంటే కనిపించదుగా కనులకు ఉదయం. అసలేం చేశానని నేరం, నాకెందుకు ఈ నరకం, మన మధ్యన ఇంతటి దూరం వేధిస్తుందే నన్నే. ప్రేమించాయో పాపం అనుకోవా ఓ నిమిషం, నాపై చూపిస్తూ కోపం బలి చేస్తావా నన్నే. వదిలేసిన ప్రాణం చేస్తుందే ఒంటరి పయనం, నన్ను నీ దాకా రావద్దనవద్దే. నువ్వే చేసిన గాయం మరుగైనా అవ్వదు మాయం, చెలియా ఇంకా నువ్వు దూరం జరగొద్దే. గడిచే ప్రతి కాలం నిన్ను గుర్తే చేస్తూ కాల్చనులే, మరవడమే కష్టం నువ్వు నాలో ఊపిరివే. నువ్వు నాకే సొంతం అనుకున్నది అంతా శూన్యములే, నా రంగుల లోకం ఇక నలుపే. వెళ్ళకే వదిలెళ్ళకే నన్ను నిలువునా ఉరి తీయకే, నా గుండెలో చితి మంటలే రగిలించిలా మసి చేయకే. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెలో చితి మంటలే. ఇరవై సంవత్సరాల్లో ఒక అమ్మ ఒక అబ్బాయిని జెంటిల్మ్యాన్ చేస్తే, అదే అబ్బాయిని ఒక అమ్మాయి 20 నిమిషాల్లో పిచ్చోన్ని చేసింది బ్రో. వాడు చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వాని ఫ్రెండ్స్ మేము సఫర్ అవుతున్నాం. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంది బ్రో. వాడు చనిపోయే ముందు వాడు ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చింది, కానీ వాడిని ప్రేమించే వాళ్ళ ఫ్యామిలీ వాని ఫ్రెండ్స్ అయినా మేము కేవలం గుర్తు రాలే బ్రో. నీకు కూడా అదే చెప్తున్నాం బ్రో. నువ్వు ఇప్పుడు చనిపోవడం వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, నీ ఫ్రెండ్స్ సఫర్ అవుతారు. కానీ ఆ అమ్మాయి 2 నిమిషాలు కూడా నీకోసం మౌనం పాటించింది. నువ్వు ప్రేమించే అమ్మాయిని వదిలేసి నిన్ను ప్రేమించే వాళ్ళతో హ్యాపీగా ఉండు బ్రో.